కాకినాడ రూరల్ కరప మండలం ఆర్బీకే కేంద్రాల ద్వారా ధాన్యం తూచిన రైతులు, కౌలు రైతులు తమ కష్టాలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి చెప్పగా, సంబంధిత అధికారులతో మాట్లాడి రైతుల సమస్యను వెంటనే పరిష్కరించి ఆర్బీకే కేంద్రాల ద్వారా కరప మండలంలో సుమారు 433 మంది రైతుల అకౌంటుకు పెండింగ్లో ఉన్న సొమ్మును అక్షరాల 4,41,30,488,000 రూపాయలు నిన్న రాత్రి రైతుల అకౌంట్కి జమ చేయడం జరిగింది. స్థానిక కరప మండల రైతుల వద్దకు జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళి రైతుల వద్దకు వెళ్లి తెలియజేయడం జరిగింది. కరప మండలం రైతులు అందరూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గొడ్డటిపాలెం గ్రామ అధ్యక్షులు వి ముత్యాలరావు, జెడ్ భావారం, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు గుర్రం ఉదయ్ శంకర్, టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ పాలిక సూరిబాబు మరియు కొప్పిశెట్టి బుజ్జి, సిహెచ్ సీను, జి శ్రీను, పబ్బినేడి బాబ్జీ తదితర రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. వైసీపీ ప్రభుత్వం అనేక రకాల మోసాలు చేశారు. అందులో రైతులను బాగా మోసం చేశారు. రైతులను నమ్మించి గొంతు కోసారు. రైతులు ఊడ్చుకోలేని పరిస్థితి కూడా తీసుకొచ్చిన ప్రభుత్వ విధానం అంటే ఓన్లీ వైఎస్ఆర్ గవర్నమెంటే. 3 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఎరువుల విషయంలో అవ్వచ్చు, ఎరువులు టయానికి ఎరువులు రాకపోవడం అవ్వచ్చు, ఈ ధాన్యం కొనుక్కుంటున్నారు. ఆ కొనుక్కున్న డబ్బులు కూడా టయానికి వేస్తలేదు. ఈ పంటకి వచ్చి పంటకి ఆ తర్వాత ఈ పంటకి వేస్తున్నారు. అంటే రైతు ఏమైపోతాడో, ఆ తాడో ఏదో అప్పు తెచ్చుకుని రైతులేమో తల తాగబెట్టుకుని తెచ్చుకుంటున్నారు. ఒక 20,000 తెచ్చుకుంటే వడ్డీ పెరిగిపోతుంది. వడ్డీ కూడా పండించే దారి లేదు. రైతు వదిలేద్దామని ఫిక్స్ అయిపోయాడు. అయినా సరే వాళ్ళు నమ్ముకున్న పంటను వదలలేక ఇంకా అదే జీవనం వృత్తి కింద చేస్తున్నారు. రైతు కష్టాలు మామూలు కష్టాలు కాదు. ఈ ఏప్రిల్ నెలలో పడవలసిన డబ్బులు ఇప్పుడు వరకు కూడా పడలేదు. దాని నిమిత్తం పంతం నానాజీ గారి దగ్గరికి వెళ్ళారు. మన రూరల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి రైతులందరూ వెళ్ళి, మాకు ఇంకా డబ్బులు పడలేదండి, మేము ఈ పొలం ఇప్పుడు ఊడ్చుకోవాలి, ఇత్తనాలు కొన్నా కూడా డబ్బులు లేవు, దాన్ని సౌకర్యం అంటే మాకు ఇవ్వనంటున్నాడు, అకౌంట్లో డబ్బులు పడలేదని అని అడిగితే పంతం నానాజీ గారు అధికారులకు ఫోన్ చేసి వెంటనే ఏమండి ఎందుకు పడలేదని చెప్పి అధికారులు నిలదీశారు. వెంటనే ఉటావుటిన అధికారులందరూ కూడా మేలుకుని మన మండలం వ్యాప్తంగా 433 మంది రైతులు పెండింగ్లో ఉన్నారు. 433 మందికి కూడా రైతుల అకౌంట్లో నిన్న రాత్రి డబ్బులు పడ్డాయి. మొత్తం 4,41,30,488 రూపాయలు రైతుల అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడం జరిగింది. ఇది పంతం నానాజీ గారికి చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారు నగ్గాక ఆయన దగ్గరికి ఏదైనా సమస్య వెళ్తే ఆ సమస్య పరిష్కారం దిశగానే ఉన్నారు. కాబట్టి నానాజీ గారికి మా మండలం తరఫున, మా మండలం రైతుల తరఫున కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈయన కూడా మనకి బుజ్జి గారు ఒక రైతే ఇక్కడ కూడా, ఆయనకు కూడా డబ్బులు పడలేదు. చూసి 3 నెలలు అయింది. ఆయన మాటలోనే ఆలకిద్దాం. నేను ధాన్యం తీసి 3 నెలలు అయిందండి. ఇప్పుడు వరకు డబ్బులు పడలేదు. రాత్రి నానాజీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన డబ్బులు వచ్చేలాగా ఏర్పాటు చేశారు. రాత్రి అమౌంట్ పడింది. నిరాశ నుంచి